హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అనే సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ మీరు చూడలేదంటే కనుక వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది స్క్రీన్ మీద, అక్కడ నుంచి చూసేయచ్చు. ఇది థర్డ్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కాబట్టి సిలబస్ వీడియో అయితే ఉండదు. సిలబస్ వీడియో మీకు సపరేట్గా మళ్ళీ వీడియో ఎండింగ్లో ఇచ్చేస్తాము, అక్కడ నుంచి చూసేయండి. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాళ క్లాస్లో మనం యోగిక్ వే ఆఫ్ లైఫ్లో గల కాంపోనెంట్స్ గురించి చూద్దాం. ద కాంపోనెంట్స్ ఆఫ్ యోగిక్ వే ఆఫ్ లైఫ్ ఆర్ ఆహార ఫుడ్, విహార రిలాక్సేషన్, ఆచార కండక్ట్, విచార థింకింగ్, వ్యవహార బిహేవియర్ ఆర్ యాక్షన్స్. సో బేసికల్ గా యోగిక్ వే ఆఫ్ లైఫ్ లో కాంపోనెంట్స్ మీరు చూసుకున్నట్టయితే 5 కాంపోనెంట్స్ ఉన్నాయి మనకి. ఆహార, విహార, ఆచార, విచార, వ్యవహార అంటే ఫుడ్, రిలాక్సేషన్, కండక్ట్, థింకింగ్, బిహేవియర్ ఆర్ యాక్షన్స్. సో ఫస్ట్ మనం ఆహారం గురించి చూద్దాం. ఫుడ్. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆహార ఆర్ రిలేటెడ్ టు ఫుడ్ కన్జంప్షన్. సో ఆహారం అని అంటే ప్రిన్సిపల్స్ ఏమున్నాయి దాంట్లో అని అంటే మనం ఎలాంటి ఫుడ్ ని తీసుకుంటున్నాం, కన్జమ్ చేస్తున్నాం అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. యోగా ఎంఫసైజెస్ ఆన్ మితహర which are related to quality and quantity of food and also the state of mind during the intake of food. So యోగాలో ఏంటంటే మిత ఆహార అంటే మనము క్వాలిటీ మరియు క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మీద ఇంపార్టెన్స్ అనేది ఇస్తాం, అండ్ అలాగే ఫుడ్ అనేది తింటున్నప్పుడు మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అన్న దాని మీద కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. యాజ్ ఫర్ ద క్వాలిటీ, ద కాన్సెప్ట్ ఆఫ్ మితహార implies that food should be freshly cooked, nutritious, nourishing and in the natural form. సో క్వాలిటీ ప్రకారంగా చూసుకున్నట్టయితే మితహార అంటే ఏంటి అని అంటే ఫ్రెష్ గా అప్పటికప్పుడే వండిన ఫుడ్, అండ్ న్యూట్రిషియస్ ఉండాలి, నరిషింగ్ ఉండాలి, అండ్ ఫుడ్ అనేది న్యాచురల్ ఫామ్ లో ఉండాలి. ఓకే, అది క్వాలిటీ కిందకి వస్తుంది. రిగార్డింగ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, మితహార మెన్షన్స్ that 2/4 of the stomach should be filled with food, 1/4 of stomach should be filled with liquid, and the remaining quarter, 1/4 of the stomach should be left empty for free flow of air. సో మనకి ఏంటి అంటే యోగాలో ప్రాణాయామ అనేది ఉంటుంది. ఎయిర్ ఎంత ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది దానివల్ల. సో ఆ ఎయిర్ అనేది స్టమక్ లో ఫ్లో అవ్వడానికి 4 భాగాలుగా స్టమక్ ని చేసేది. ఆ 4 భాగాలలో ఒక భాగంలోనేమో లిక్విడ్ తోటి నింపాలి, 2 భాగాల్లో ఏమో ఫుడ్ తోటి నింపేయాలి, కానీ ఇంకొక భాగం ఉంటుంది కదా దాన్ని మాత్రం ఖాళీగా ఉంచాలి ఫర్ ద ఎయిర్ ఫ్లో. సో అది క్వాంటిటీకి సంబంధించి. దిస్ ఇంప్లైస్ దట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మే వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ డిపెండింగ్ అపాన్ ద ఇండివిజువల్ రిక్వైర్మెంట్స్. సో క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అనేది పర్సన్ టు పర్సన్ కి డిఫరెన్స్ గా ఉండొచ్చు, వాళ్ళ యొక్క ఇండివిజువల్ రిక్వైర్మెంట్స్, ఇండివిజువల్ నీడ్స్ ప్రకారంగా. ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ దట్ ఎ స్పోర్ట్స్ పర్సన్ will require more food as compared to a person who is doing desk job. సో చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ పర్సన్ ఎక్కువ ఎనర్జీ అనేది అవసరం ఉంటుంది, క్యాలరీస్ అనేవి అవసరం ఉంటాయి, కాబట్టి స్పోర్ట్స్ పర్సన్ కి ఫుడ్ అనేది ఎక్కువగా ఇంటేక్ తీసుకోవాలి కంపేరింగ్ టు డెస్క్ జాబ్, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, డెస్క్ జాబ్ చేసేవాళ్ళు, సో వీళ్ళకి. ఓకే, Mitahara also advocates that the food should be eaten with positive state of mind with utmost concentration. సో మీరు చూసుకున్నట్టయితే మీరు ఫుడ్ తినేటప్పుడు కూడా గమనించండి, ఐదర్ ఫోన్ చూస్తారు, లేదా టీవీ చూస్తారు, లేదా ముచ్చట్లు పెడతారు. యాక్చువల్గా అయితే ఫుడ్ తినేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ తోటే తినాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే you might have observed if someone eats while watching the television or in an angry mood, or when her or his attention is somewhere else, then she or he tend to just gulp down the food without enjoying it. మీరు చూసుకున్నట్టయితే ఫుడ్ చేయడం ఎంత కష్టం చెప్పండి, చేయడం కష్టం అంటే పండించడం కష్టం. సో ఇవన్నీ కూడా తెలియకుండా ఏం చేస్తాం మనం, ఆకలి అవుతుంది, ఫుడ్ ప్లేట్లో వేసేసుకుంటాం, టీవీయో లేదా ఫోనో చూసుకుంటూ, లేదా కోపంగా ఉన్నప్పుడు యాంగ్రీ ఈటింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఏమవుతుంది, అంత కష్టపడి పండించి వండిన ఫుడ్ ని మన బాడీకి ఎంతో న్యూట్రిషన్స్ అనేటివి అందించే ఫుడ్ ని ఎంజాయ్ చేయకుండా తినేస్తాం, ఏదో తిన్నామంటే తిన్నాం అనేసి. ఓకే, సో ద స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వైల్ ఈటింగ్. సో మీ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా అందుకే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, thus మితాహార emphasizes the right quality and quantity of food should be eaten in positive state of mind. సో ఈ విధంగా మనం రైట్ క్వాలిటీ క్వాంటిటీ ఫుడ్ ని మంచి స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నప్పుడు తినాలి. సో అది యోగిక్ వే ఆఫ్ ఆహార, ఫుడ్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే విహార, విచ్ ఈస్
relaxation. Vihara means relaxation, which can be brought about by activities such as exercise, recreation, and creative activities like drawing, painting, singing, etc. సో విహార అంటే రిలాక్సేషన్, స్లీపింగ్ కాదండి, రిలాక్స్ అవ్వడం. ఓకే, సో ఆ రిలాక్సేషన్ అనేది ఏ విధంగానైనా అవ్వచ్చు. కొంతమందికి ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా, కొంతమంది రీక్రియేషన్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది క్రియేటివ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, పెయింటింగ్ కానివ్వండి, సింగింగ్, డాన్సింగ్, డ్రాయింగ్ ఇలాంటివి. These activities help to regulate and canalize our emotions and bring us joy and happiness. సో ఈ రిలాక్స్ అవ్వడం వల్ల ఏంటి అని అంటే మన ఎమోషన్స్ అనేటివి కరెక్ట్ గా ఉంటాయి. సో తద్వారా ఏంటి, జాయ్ అండ్ హ్యాపీనెస్ అనేది పొందుతాము. యోగిక్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఆసన, ప్రాణాయామ అండ్ మెడిటేషన్ రిలాక్స్ బాడీ అండ్ మైండ్. సో పూర్తిగా రిలాక్స్ అవ్వడానికి మీరు యోగా ఆసనాలు చేయొచ్చు, లేదా ప్రాణాయామ చేయొచ్చు, లేదా మెడిటేషన్, ధ్యానం చేయొచ్చు. ఇన్ అడిషన్ టు దిస్, రిలాక్సేషన్ క్యాన్ బి అటైన్డ్ ఇన్ గుడ్ కంపెనీ ఆల్సో. సో మంచి వ్యక్తులతోటి, మీకు నచ్చిన వాళ్ళతో ఉండడం ద్వారా కూడా రిలాక్సేషన్ అనేది మనం బాడీకి అందించవచ్చు. సౌండ్ స్లీప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ రిలాక్సేషన్. మంచి నిద్ర కూడా రిలాక్సేషన్ కి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఈ కాలంలో చూసుకున్నట్టయితే చాలా మందికి నిద్ర పట్టకపోవడము, సౌండ్ స్లీప్ అంటే మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోవడం, అలా చాలా తక్కువ మందికి ఉంటుంది ఇప్పుడు. ఇట్ ఈస్ దేర్ ఫర్ ఇంపార్టెంట్ దట్ వీ షుడ్ రెగ్యులర్లీ ఫాలో ఏ టైం టేబుల్ దట్ ప్రొవైడ్స్ అడిక్వేట్ టైం ఫర్. ఈ విధంగా మనకి రిలాక్సేషన్ అనేది బాడీకి పూర్తిగా అందాలి అంటే గనక ఒక పర్టికులర్ టైం టేబుల్ అనేది మనం ఫాలో అవుతూనే అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆహార అంటే కండక్ట్. ఆహార మీన్స్ కండక్ట్ that includes emotions, attitudes, desires, instincts and habits. సో కండక్ట్ అంటే మన ఎమోషన్స్ కానివ్వండి, యాటిట్యూడ్స్ కానివ్వండి, మన కోరికలు, మన ఇన్స్టింక్ట్స్, మన ఈ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. రైట్ కండక్ట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఎ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. సో మీరు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలంటే గనక కరెక్ట్ గా మీరు ఎమోషన్స్ ని కానీ, యాటిట్యూడ్స్, డిజైర్స్ ఇవన్నీ కరెక్ట్ ఉండాలి. పాజిటివ్ ఎమోషన్స్, positive attitudes, good habits and control on desires help in making us strong both individually and socially. మీరు పాజిటివ్ గా ఉంటే గనక ఇవి సాధించవచ్చు, ఇండివిజువల్ గా అండ్ సోషల్ గా స్ట్రాంగ్ గా ఉండొచ్చు. సో మీ ఎమోషన్స్ పాజిటివ్ ఉండాలి, మీ యాటిట్యూడ్స్ పాజిటివ్ ఉండాలి, అండ్ అలాగే మంచి మంచి హ్యాబిట్స్ అనేటివి ఉండాలి, అండ్ అలాగే మీ కోరికల మీద కంట్రోల్ అనేది ఉండాలి. ఓకే, ద రైట్ కండక్ట్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ అన్నెసెసరీ స్ట్రెస్. సో అనవసరంగా వచ్చే ఈ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ రైట్ కండక్ట్ ఉంటే. దేర్ ఫోర్ వీ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ అవర్ డిజైర్స్, ఇన్స్టింక్ట్స్, ఎమోషన్స్, హ్యాబిట్స్ అండ్ యాటిట్యూడ్స్. సో కండక్ట్ కరెక్ట్ గా ఉండాలంటే గనక మన కోరికల మీద, మన ఇన్స్టింక్ట్స్ మీద, మన ఎమోషన్స్ మీద, హ్యాబిట్స్ అండ్ యాటిట్యూడ్స్ మీద మనకి కంట్రోల్ అనేది ఉండాలి. హియర్ యోగా ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ ఎంకరేజెస్ గుడ్ కండక్ట్ ఇన్ అవర్ పర్సనల్ అండ్ సోషల్ లైఫ్. సో ఇక్కడ యోగా అనేది ఇంపార్టెంట్, ఎందుకనంటే యోగా చేయడం ద్వారా మనకి రైట్ కండక్ట్ అని కూడా అమరుతుంది అనమాట. సో పర్సనల్ లైఫ్ లో మరియు సోషల్ లైఫ్ లో యోగా అడ్వకేట్స్ ఫర్ పాజిటివ్ ఎమోషన్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ సెల్ఫ్ అండ్ అదర్ పర్సన్స్. సో యోగాలో మీరు చూసుకున్నట్టయితే పాజిటివ్ గా ఉండండి, ఇతరుల పట్ల కూడా పాజిటివ్ గా ఉండండి, ఇలా చెప్తూ ఉంటారు. సో యోగిక్ వే ఆఫ్ లైఫే అది. యోగిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యామ, రిస్ట్రెయింట్ అండ్ నియమ, observance help to develop control on our desires and emotions and bring out peace and harmony. సో యోగాలో మనకి యామ, నియమ అనేసి ఉంటాయి, అంటే రిస్ట్రైన్ అవ్వడము, అబ్జర్వెన్స్ ఉండడము. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గుడ్ కండక్ట్ కి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే విచార అంటే థింకింగ్, ఆలోచించడం. We know that thoughts are very important as our behavior is guided by the kind of thoughts we have. సో మనం ఎలా అయితే ఆలోచిస్తామో అలాగే మనం వ్యవహరిస్తాం కాబట్టి ఆలోచనలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఓకే, అవర్ థింకింగ్ షుడ్ బి పాజిటివ్. సో పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ అనేది ఉండాలి. పాజిటివ్ థాట్స్ బ్రింగ్ ప్లెజర్ ఇన్ అవర్ లైఫ్. సో పాజిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో మన లైఫ్ లో ప్లెజర్ తీసుకొస్తాయి. వైల్ నెగటివ్ థాట్స్ క్యాన్ మేక్ అస్ అన్హ్యాపీ. సో నెగటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనల్ని అన్హ్యాపీ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రైట్ థింకింగ్ గైడ్స్ అస్ టువర్డ్స్ అప్రోప్రియేట్ బిహేవియర్. సో మనం కరెక్ట్ గా ఆలోచిస్తే కరెక్ట్ అయిన బిహేవియర్, కరెక్ట్ అయిన వ్యవహారం అనేది ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రెస్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో మన బిహేవియర్ కరెక్ట్ గా ఉంటే స్ట్రెస్ అనేది కూడా మనకి అంత ఎక్కువగా అవ్వదు.
Yoga prescribes that one should have positive thoughts. Positive thoughts give us strength to bear the sorrows of life. సో యోగాలో ఏంటంటే పాజిటివ్ థింకింగ్ కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. పాజిటివ్ థింకింగ్ వల్ల ఏంటంటే మన లైఫ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, సాడ్నెస్ ఉన్నా సరే, వీ కెన్ ఓవర్కమ్ ఇట్. Yogic practices like pratyahara and dhyana meditation help us in controlling our thoughts and thereby promoting optimism in life. సో చాలా మంది మీరు చూసుకున్నట్టయితే పాజిటివ్ గా థింక్ చేసే వాళ్ళు ఆప్టిమిస్టిక్ అంటారు. సో అలా మనం కూడా అవ్వాలి అంటే కనుక మనకి యోగా ప్రాక్టీసెస్ లో ప్రత్యాహార కానివ్వండి, ధ్యానం చేయడం, మెడిటేషన్ చేయడం కానివ్వండి యూజ్ అవుతాయి. చివరిగా చూసుకున్నట్టయితే వ్యవహార, విచ్ ఇస్ బిహేవియర్ ఆర్ యాక్షన్. వ్యవహార మీన్స్ బిహేవియర్ ఆర్ యాక్షన్. ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఆహార, విహార, ఆచార అండ్ విచార. సో ఈ బిహేవియర్ అనేది మన ఆహార పద్ధతుల వల్ల, మన విహార రిలాక్సేషన్ వల్ల, మన ఆచార పద్ధతుల వల్ల, కండక్ట్ అండ్ అలాగే మన విచార పద్ధతుల వల్ల అంటే థింకింగ్ ఎలా ఉందో దాని వల్ల, వీటన్నిటి వల్ల ఎఫెక్ట్ అవుతుంది. యోగిక్ ఫిలాసఫీ ప్రొపౌండ్స్ దట్ అవర్ యాక్షన్స్ షుడ్ బి రైట్. సో యోగాలో మీరు చూసుకున్నట్టయితే మనం చేసే యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ గా ఉండాలి. వి షుడ్ నాట్ బి ఇండల్జ్డ్ ఇన్ రాంగ్ యాక్టివిటీస్. తప్పుడు పనులలో మనని మనం ఇన్వాల్వ్ చేసుకోకూడదు. అవర్ బిహేవియర్ షుడ్ బి అప్రోప్రియేట్. మన వ్యవహారం అనేది దేనికి తగ్గట్టు దానికి ఉండాలన్నమాట. కర్మయోగా ప్రాసెస్ దట్ వీ షుడ్ పర్ఫార్మ్ రైట్ యాక్ట్ విత్ ఫుల్ డెడికేషన్ వితౌట్ వరీయింగ్ అబౌట్ ద రిజల్ట్. సో మీరు కర్మయోగాలో చూసుకున్నట్టయితే మీరు చేసే పని 100% చేయాలి. రిజల్ట్ ఆశించి చేయకూడదు, ఫలితం ఆశించి చేయకూడదు. ఓకే, we can remain stress free and become happy if we follow this philosophy and act accordingly. సో ఈ వ్యవహారం మనము కరెక్ట్ గా ఉంచుకున్నట్టయితే, రైట్ గా ఉంచుకున్నట్టయితే, ఒక ఫలితం ఆశించకుండా జరగాల్సిన పని చేసినట్టయితే స్ట్రెస్ ఫ్రీ ఉండొచ్చు అండ్ అలాగే హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద వ్యవహార. సో ఇవాళ మనం కాంపోనెంట్స్ ఆఫ్ యోగిక్ వే ఆఫ్ లైఫ్ చూసాము. దాంట్లో ఆహార, ఫుడ్ గురించి చూసాము, విహార రిలాక్సేషన్ గురించి చూసాము, ఆచార కండక్ట్ గురించి చూసాము, విచార థింకింగ్ గురించి చూసాము, వ్యవహార బిహేవియర్ లేదా యాక్షన్స్ గురించి చూసాము. సో ఇది ఇవాల్టి క్లాస్. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ అనేది హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన ప్లీజ్ లైక్ చేసేయండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.